గ్రామ దేవతలుగా, శక్తి దేవతలుగా పార్వతీదేవి అనేక రూపాలతో కొలువుదీరి ప్రజలను అనుగ్రహిస్తోంది. చాళుక్యుల కాలంలో వందలాది సంవత్సరాల క్రితం నిర్మించబడి చాళుక్యుల కులదేవతగా ప్రసిద్ధి చెందిన బనశంకరి అమ్మవారి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని బాదామి దగ్గర వెలుగొందుతోంది. ఈ బనశంకరి అమ్మవారే బెంగళూరులోని కనకపుర రోడ్డులో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తూ పూజలందుకుంటోంది. బెంగళూరు బనశంకరి అమ్మవారి దేవాలయ విశేషాలను వీక్షించే ముందు మా దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో లింకును మీ స్నేహితులకు పంపి ఇలాంటి మరిన్ని వీడియోలను మీకు అందించడానికి మాకు సహకరించండి. రాహుకాలంలో పూజలందుకొని శుభాలను అనుగ్రహించే తల్లి బనశంకరి అమ్మవారు. అందరికీ తెలిసిన శాకంబరి అమ్మవారే ఈ బనశంకరి అమ్మవారు. వనశంకరి అని కూడా ఈ అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. కొంతకాలం క్రిందట ఒక భక్తుడు అమ్మవారి దర్శనానికై బాదామికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అనంతర కాలంలో వెళ్ళలేకపోగా బాదామి నుండి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి బెంగళూరులో 1915 సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ఆనాటి నుండి ఈనాటి దాకా అమ్మవారికి నిర్విరామంగా నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. విశాలమైన ఈ ఆలయంలో కనిపించే బనశంకరి అమ్మవారు సింహవాహినిగా భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారు అష్టభుజాలతో, కుడివైపు చేతులలో ఖడ్గం, గంట, త్రిశూలాలతో పాటు ఎడమ చేతులలో డమరుకం, డాలు, రుండము మరియు అమృత కలశాలను ధరించి ఉంటుంది. త్రినేత్రి అయిన బనశంకరి అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు కలిసి అవతరించిన రూపమని కూడా అంటారు. ఇంకా ఈ ఆలయంలో గణపతి, శివ మరియు ఉత్సవమూర్తులకు ఉపాలయాలు కూడా ఉన్నాయి. అన్ని ఆలయాలలో జరిగే విధంగానే ఈ ఆలయంలో కూడా ప్రతిరోజు సుప్రభాత, అభిషేక, అలంకార, అర్చనాది పూజలతో పాటు ప్రాకారోత్సవం కూడా జరుగుతుంది. విశేషించి రాహుకాలంలో నిమ్మకాయల దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించడం సాంప్రదాయం. ప్రతి నిత్యం ఉదయం అమ్మవారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర మరియు వివిధ రకాల పళ్ళ అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో మంగళారతిని సమర్పిస్తారు. అనంతరం పసుపు నీళ్లతో, కుంకుమ నీళ్లతో అభిషేకం చేస్తారు. తదుపరి అమ్మవారిని నూతన వస్త్రాలతో, సుగంధాలను వెదజల్లే వివిధ రకాల పుష్పమాలలతో విశేషంగా అలంకరిస్తారు. సంకల్ప పూజలతో అష్టోత్తర పుష్పార్చనలు నిర్వహించి వివిధ హారతులతో చామర సేవలు సమర్పిస్తారు.
అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకిలో వేంచేపు చేసి శాస్త్రోక్తంగా ప్రాకారోత్సవాన్ని నిర్వహిస్తారు. అమ్మా మా తల్లి బనశంకరి దేవి మమ్మేలగ బెంగళూరులో వెలిసావా. అమ్మా మా తల్లి బనశంకరి దేవి మమ్మేలగ బెంగళూరులో వెలిసావా. సింహవాహినివై అష్టభుజములతో దుష్టులను దుర్మార్గ వెలిసావు. సింహవాహినివై అష్టభుజములతో దుష్టులను దుర్మార్గ వెలిసావు. ఖడ్గము గంట త్రిశూల లిప్తిత మరుకటోలు. ఖడ్గము గంట త్రిశూల లిప్తిత మరుకటోలు. రుండము అమృత కలశాలను ధరించావు. అమ్మా మా తల్లి బనశంకరి దేవి మమ్మేలగ బెంగళూరులో వెలిసావా. నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ నిత్య పూజలతో వివిధాలంకారములు చేసి పూజింతుము నిత్యము. నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ నిత్య పూజలతో వివిధాలంకారములు చేసి పూజింతుము నిత్యము. రాహుకాల పూజలో నిమ్మకాయ దీపాలను వెలిగించగా. రాహుకాల పూజలో నిమ్మకాయ దీపాలను వెలిగించగా. మా కష్టములు బాపి కోరిన వరములిచ్చి కాచే దేవివే. అమ్మా మా తల్లి బనశంకరి దేవి మమ్మేలగ బెంగళూరులో వెలిసావా. అమ్మా మా తల్లి బనశంకరి దేవి మమ్మేలగ బెంగళూరులో వెలిసావు. ప్రాకారోత్సవం ముగిసిన తరువాత గర్భగుడిలోని అమ్మవారికి మరియు ఉపాలయాలలోని దేవుళ్లకు మహామంగళారతులు సమర్పిస్తారు. భక్తులు అమ్మవారికి జరిగే అన్ని పూజలలోనూ పాల్గొని అమ్మవారిని వేడుకొని తమ మొక్కులు చెల్లించి బనశంకరి అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. ఓం
नमः ओम ब्राह्मणे नमः ओम माहेश्वर्ये नमः ओम कौमार्ये नमः ओम वैष्णव्ये नमः ओम वाराक्ष्ये नमः। ఇంకా ఈ ఆలయం గురించి ఆలయ అధికారులు అర్చకులు చెప్పిన మాటలు విందాం. నమస్కారము, నా పేరు రమేష్ అనేసి. నేను బనశంకరి దేవస్థానం డిఓటి. అంటే 40 ఏళ్ళ క్రితం ఇక్కడ వచ్చి సేవ్ చేయాలనేసి వచ్చి చేస్తూ ఉన్నాము. ఈ బతుకు చేస్తూ ఉన్నాము. 1984లో ఇక్కడ దర్శనానికి వస్తాము. వచ్చిందే అక్కడ ఒక విల్ పవర్, అమ్మవారి విల్ పవర్. ఇంకా మేము ఇక్కడే సేవ చేసేదానికి ప్లస్ ఇట్లా ఈ వరకు చేస్తూ ఉన్నాము. నేను యాక్చువల్లీ సినిమా ప్రొడ్యూసర్. రైతను ఏమేమి పని ఉంటానో అది వచ్చి సేవ్ చేస్తాను. ఈ దేవస్థానం విశేషం ఏమైతే శంకరప్ శెట్టు అనేసి ఊరుంటే వాళ్ళు ఎప్పుడూ దీనికి పోతూ ఉంటారు, బాదామి బనశంకరికి పోయి అక్కడ జాతరలు అంతా చేసుకొస్తూ ఉంటాయి. ఒకసారి వాళ్ళకేమో పోయేకి కాలే, ఎత్తున గడిలో పోతూ ఉంటాయి. అందరూ ఈ ఆవులు కట్టుకొని ఇక్కడ ఇంకా బాదామి వరకు పోతూ ఉంటుంది. పోతా ఉన్నప్పుడు ఒకసారి జాతరకు పోయాక కాలేదు. అప్పుడు ఏమమ్మా నువ్వు ఈసారి అలామ్మా మమ్మల్ని పిలుచుకోలేదు అట్లా ఇట్లా అంటే అప్పుడు ఆ అమ్మ వీటికి కలుసులో వచ్చేసి నేనే అక్కడ బెంగళూరులో వచ్చి నిలుస్తాను అనేసి వాళ్ళు దేవుడు కలుసులో వచ్చి చెప్పేసి పాయ. అప్పుడు వీళ్ళు పోయి అక్కడ ఇంకా ఒక చిన్న విగ్రహం అమ్మవారి కింద పెడతాము. ఆ విగ్రహం ఎక్కువ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తే స్టాచ్యూ చేసి ఇక్కడే ప్రతిష్టాపన చేసి 1915లో ప్రతిష్టాపన చేసి ఆ బది ఇంకా ఈ బది వరకు చాలా అమ్మది చాలా పవర్ అంటే ఆమెకి రావుకాలంలో పూజ విశేషం ఉంటే రావుకాలంలో ఆడబిడ్డలో దీపం చేస్తే వాళ్ళు అనుకోనింది మీకు కనిష్టం 7 వారాల రిజల్ట్ వచ్చేస్తుంది. 7 వారాల రిజల్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు 16 వారాల్లో ఆమెకి పెళ్లి కాకుండా వాళ్ళు తాళి వడ్లకి అంతా ఇస్తారు, అభిషేకం చేపిస్తారు, ప్రసాదం చేపిస్తారు. సో దానికోసము ఇక్కడ చాలా పవర్ఫుల్. బెంగళూరుకే నెంబర్ 1 దేవస్థానం అంటే బనశంకరి దేవస్థానం. బెంగళూరులో ఇక్కడ దీపం అంటించేది స్టేట్లోనూ లేదు. ఇక్కడ వచ్చే దీపం అంటించేసి పూజ చేసుకొని పోయేవాళ్ళు ఎక్కడా లేదు. ఇంకా అంటే అన్ని రాజకీయ వ్యక్తులు, వీళ్ళు సినిమా యాక్టర్స్ అందరూ అన్ని తర భక్తులకు వచ్చి అమ్మవారికి పోతారు. ఇది ఇప్పుడు ముజరాయి ఇలాకి చేరిన దేవస్థానాన్ని 1984లో ముజరాయి ఇలాకి చేరుకోండి. ఫస్ట్ ప్రైవేట్గా ఉంటుంది, ఇప్పుడు ముజరాయి ఇలాఖలో దేవస్థానం నడుస్తూ ఉంది. ఆమెకి అప్పుడు చిన్నదిగా ఉండే దేవస్థానము, ఏమి అభివృద్ధి ఉండలేదు. ఆమెకి పెద్దగా చేసి ఈ శిల్పి వాళ్ళు ఇదంతా తామరంది కవచము, ఆమెకి అమ్మవారికి ఏమేమి కావాలో ఐటమ్స్, వెండి కవచాలు, కింద పీఠానికి కవచము, ఆమె గోల్డ్ది కవచము, ఆమె ఉత్సవమూర్తి చేసి ఆమె కిరీటం, బంగారుది కిరీటం చేసి ఇప్పటికి అమ్మవారికి అన్ని తర నగలు బంగారు అంతా వీళ్ళ చేపించి ఈ బతికి అమ్మవారు చూసేదానికి 2 కండ్లు సార్. అంత పవర్ఫుల్. మనకేమైనా తెలుసుకొని 16 వారాలు దీపాలు అంటిస్తే మేమేమనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంత అమ్మవారి శక్తి ఉంది. ఆమెకి దినము అన్నదానం ఉంది, ఆమెకి ఇది ఉంది, ప్రసాదం ఉంది. ఎవరికి వస్తానో ఇక్కడ పచ్చుకొని పోయలేదు, అందరూ భోజనం చేసుకొని పోతారు, కడుపు నిండా తినేసి పోతారు. పీఠం చేపించింది రామ్మూర్తి చేసి ఇప్పుడు కొత్తగా ఇబ్బంది ఇచ్చింది అది పీఠము. ఆ పీఠము రాజగోపాల్ రెడ్డి అనేసి వాళ్ళు కౌశము కింద పీఠము 2 చేపించి ఈ బతికి ఇచ్చిండారు. అది ఈ బతు చాలా విశేషంగా ఉంది అనేసి పూజ చేయించారు. మాఘమాసం కదా, మాఘ సోమవారం దానికి ఇచ్చి పూజ చేయించారు. ఇంత అమ్మవారి శక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.